అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనగా చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనేవి మనుషుల దేహములను శిక్షించుటకు మాత్రమే ప్రయోజనకరమవుతాయి. అందుకే దేహమును శిక్షించే అనేకమైన పాఠములు కోకొలలుగా ఈ లోకంలో పుట్టుకొచ్చాయి. ఇవన్నీ వినయ విధేయతల విషయమైన జ్ఞానరూపకమైనవిగా ఎంచబడుచున్నవే గాని అవి మనుషులను దేవుని దగ్గరకు నడిపించడానికి ఎంతమాత్రమూ ప్రయోజనకరమైనవి కావు. ఈ దేహ శిక్షలు మనుషుల శరీరాశ, నేత్రాశ, జీవడమములనే దురాశలను ఏమాత్రమూ నిగ్రహించలేవు, అడ్డుకోలేవు. ఇవన్నీ కేవలము శరీర సంబంధమైన శిక్షణలే కాగా దేవుని వాక్యం మాత్రమే మనలో ఉన్న పాపములను చూపించి మన దురాశలను నిగ్రహింపజేసి దేవుని యొద్దకు నడిపించేది, మనలను దేవుని కొరకు బ్రతికించేది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. దేవుని వాక్యమే ఉన్న ప్రభువా, మీకు వందనములు. మీ వాక్యపు వెలుగులో మా దురాశలను మాకు చూపించి వాటిని జయించుటకు శక్తినిచ్చి పవిత్రులముగా ఈ లోకములో జీవించినట్లు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.